హైదరాబాద్ పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యారెడ్డి మృతి చెందారు. మరో 7 ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరూ సరళ మైసమ్మ టెంపుల్కు వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆచికొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం, కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చి సరళమైసం టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. రాచకొండ ఫోర్ట్ కాకుండా వచ్చే దారిలో అది ఇంకా ఎలా చెప్పాలంటే అది తెలియకుండానే జరిగిందన్న. టైర్ ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్ లేదు. మీరే డ్రైవ్ చేశారా? నేనే డ్రైవ్ చేశాను. కాకపోతే అది నేను ఏ సైడ్ గుర్తులేదు. నేను అలా రాకపోయాను కాదు, అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తుండగానే బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు. రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నారు. ఎంత మంది ఉన్నారు కార్ లో? 8 మంది ఉన్నారు. అందరూ పాపం సిబ్బంది ఉన్నారు. అందరూ ఒకే కంపెనీలో చేస్తారు? నేను ఆ కంపెనీ కాదు, నేను వాళ్ళ ఫ్రెండ్. ఓకే. అలా జరిగేసరికి నేను డోర్ మిర్రర్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి నా ఫ్రెండ్స్ అందరికి అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు. ఇంక మరి వాళ్ళందరినీ ఆ పక్కన వాళ్ళతో తీసుకు